ఓటింగే లేకుండా మొన్న ఇదే మాట నేను చెప్తే డివిజన్ అని ఎవరైనా అడిగితే డివిజన్ ఇచ్చి తీరాలి, అది రూలు. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏదో ప్రపోజల్ ఒకటి పెట్టి నేను ఈవేళ సినిమాకి వెళ్దామా లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళిపోదామా చెప్పండి అని మెజార్టీ ఓటు అంటే ఎక్కువ మంది సినిమా సినిమా అన్నారనుకోండి, మీలో ఒకరు లేచి అలా కదయా ఎంతమంది సినిమా ఎంతమంది హోటల్లో తేల్చమని అంటే ఖచ్చితంగా తేల్చి తీరాలి, అదే డెమోక్రసీ. అది తేల్చలా, డివిజన్ అడిగితే డివిజన్ ఇవ్వమన్నారు. ఏంటంటే ఒక ఉల్ఫా రూల్ ఒకటి తీసి ఇప్పటి వరకు రాజ్యాంగం ఏర్పడి ఇన్నేళ్లలో ఎప్పుడు వాడని రూలు ఏంటంటే ప్రివలస్ కాజ్ అంటే ఒక్కడే సభ్యుడు ఉన్నాడు అనుకోండి, మిగతా అందరూ ఒకవైపు ఒక సభ్యుడు ఒకవైపు అనుకోండి, వాడు మాటికి లేచి డివిజన్ డివిజన్ అంటున్నాడు అనుకోండి, అప్పుడు స్పీకర్ ఇంక చాలేవా నువ్వు అని తల లెక్కెట్టాలి. అప్పుడు కూడా నీకు నేను చేయను, నువ్వు అక్కడే ఉన్నాడానికి లేదు. ఎంతమంది ఇటో అంతమంది అటో ఈ మీటర్లు నొక్కడాలు బయటికి వెళ్ళి లెక్కెట్టాలి ఇవి లేకుండా ఇక 1 2 3 4 5 6 170 ఇటున్నారు, 1 2 3 4 5 12 మంది ఇటున్నారు, అందుకని ఇటే గెలిచింది అని అది కూడా లెక్క కూడా పెట్టలా. లెక్క పెట్టండి బాబు అని చెప్పి అడిగాడు, రికార్డ్ అయింది. ఇదే మొన్న పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తుంటే మీరు ఎలా చెప్పగలరండి అది ఉందా అది అన్న ఆధారం అని అడిగాడు. వెంటనే నేను పార్లమెంట్ వారు ప్రచురించిన రికార్డు బుక్ ఆయనకి ఇచ్చి ఆ పేజీ తీసి బాబు చదవను, చదువుతూ కూర్చున్నాడు. అది చదివిన తర్వాత మనిషి మొహంలో రంగులు మార్పులన్నీ వచ్చాయి. ఇంత దారుణం చేయించండి ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్. అమ్మ తల్లల్లో లెక్కటమ్మా అని అరుస్తూనే ఉన్నారు సౌగత్ రాయ్, అసదుద్దీన్ ఓవైసీ. మేము పెట్టాం తలల్లో లెక్కట్టు అని, ఆవిడ అసలు పట్టించుకోలేదు. పాస్ రిజెక్టెడ్ ఆయస్ హ్యావ్ ఇట్ అయిపోయిందంతే. మొత్తం అంతా 30 నిమిషాల్లో 90 క్లాజులు 10 షెడ్యూల్స్ అన్నీ అయిపోయాయి. అడగద్దండి, ఇంత అన్యాయమా? వీళ్ళకి మనం అసెంబ్లీ నుంచి పంపినటువంటి వాటిలో 9, 10 ఏం చేయాలో తెలంగాణ సభ్యులు చెప్పారు. షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లో ఆస్తుల విషయం ఈవేళకి రగులుతూనే ఉంది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, బిఫోర్ డివిజనే షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఆస్తులు విభజన చేసి డబ్బులు ఎక్కట్టి వాడికి ఎంత వస్తుంది వీడికి ఎంత వస్తుందో తేల్చేయండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తేలో మనం కాదు పెట్టింది, తెలంగాణ సభ్యులు పెట్టారు. హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ బ్యాచ్ అంతా పెట్టారు. ఈవేళ రగులుతున్న అన్ని సమస్యలకి ఏకైక కారణం అసెంబ్లీ నుంచి ఏవైతే పంపించారో వాటి మీద రాజ్యాంగ పరంగా జరగవలసినటువంటి చర్చ జరపకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆ రోజు రాష్ట్ర విభజన అంటూ ఏదైతే ప్రక్రియ జరిపారో ఆ ప్రక్రియ కారణంగానే ఇవాల్టి వరకు మనం ఇన్ని అవమానాలు పాలవుతున్నాం. అది అడగండి. అదే మొత్తుకున్నా నేను. ఇక్కడైతే మీకు అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ ఇక్కడే చెప్తున్నాను. ఎన్నోసార్లు మొత్తుకున్నాం. బీజేపీతో చంద్రబాబు గారు బయటకు వచ్చేసిన తర్వాత చంద్రబాబు గారిని కలిసి ఇవన్నీ చూపించాను, ఆయన ఒప్పుకున్నారు. వెంటనే నువ్వు ఢిల్లీ వెళ్ళన్నారు. ఢిల్లీ నేను వెళ్ళే లోపే నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్మిట్ అయింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలా ప్రారంభించాలో నేను వెంటనే అక్కడ నో కాన్ఫిడెన్స్ మూవ్ చేస్తున్నటువంటి వాళ్ళకి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ వెంటనే పంపించాను మెయిల్స్. ఈ డైలాగ్తో స్టార్ట్ చేయండి, దీంతో స్టార్ట్ చేయండి. ఆ రోజు మనకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో సిపిఎం వాళ్ళు, టిఎంసి వాళ్ళు, చాలా పార్టీలు, ములాయం సింగ్ యాదవ్ పార్టీ వాళ్ళు, బీజేడీ పార్టీ వాళ్ళు, డిఎంకే పార్టీ వాళ్ళు, ఈ పార్టీలన్నీ మొన్న రోజు తప్పు తప్పు అని గొడవ చేశాయి. వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళతో మీటింగ్ పెట్టండి, మేము చేసేదాన్ని మీరు హౌస్లో సపోర్ట్ చేయండి అని. అయిపోయింది నో కాన్ఫిడెన్స్. మన ఆంధ్ర వాళ్ళు తప్ప ఎవడో ఆంధ్ర కూడా ఎత్తలా.